అన్నది తృప్తి అనిపించింది అనుకోండి, ఇంక నాకు ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. నేను 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 ఎలాగైతే కొంచెం లేట్‌గా వచ్చానో, ఆ లేట్‌ని కవర్ చేస్తాను. ఏమ్మా? కవర్ చేస్తానంటే కవర్ చేస్తాను. మీరు తిరంగా లేరనుకో, ఎవరో ఒకరు ఏదో ప్రవర్తన సరిగా లేదనుకో మొదలెడతానింక. ఏవేవో వచ్చేస్తాయి ఇంక నాకు. అందుకని అది కూడా ఒక ప్రేమతో చెప్పిన మాటలు తప్ప ఎవరిని వ్యక్తిగతంగా నేను ఎప్పుడూ అనను. అది నాకు చేత కాదు కూడా. అంటే ఏదన్నా ఎవరి ప్రవర్తనైనా బాగోలేదనుకోండి, అప్పుడు బైబిల్‌లో నుంచి కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తాను. వాళ్ళు అలాగన్నా సరి చేసుకుంటారని. సరి చేసుకుంటున్నారా? సరే లేదనుకో దేవుడు ఆళ్ళకి అనుమతి ఇవ్వలేదేమో అనుకుంటాను తప్ప, ఇంకా వ్యక్తిగతంగా పర్సనల్‌గా నేనేమి పెట్టుకోను. సరే, ఇశ్రాయేలీయులు అంటే దేవుని ప్రజలమ్మ. దేవుని ప్రజలకి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. కొన్ని కుటుంబాలకి కొన్ని లక్షణాలుంటాయి. ఆ లక్షణాలు ఏంటంటే ఆయన తన పిల్లల్ని ఇష్టంగా చేసుకొని, ఆయన ఏం చేశాడంటే కొన్ని పద్ధతులు పెట్టుకున్నాడు ఆయనే. ఆయన పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధంగా ఉండండి. ఇంతే, మన సింపుల్‌గా. ఆయన పరిశుద్ధుడు గనుక ఆయన ప్రజలైన మీరు పరిశుద్ధంగా ఉండండి. పరిశుద్ధంగా ఉండడం అంటే ఏంటి? పరిశుద్ధంగా ఉండడం అంటే ఏంటి? ఒక ప్రత్యేకత. ఎవరికీ ఉండదది. ఎవరికీ ఉండదనమాట అది. ఎవరికి ఉండదంటే ఏంటి? దేవుని ప్రజలకు తప్ప ఇంకొకడి దగ్గర అది దొరకదు. ఇంకొకడి దగ్గర అది పొందలేడు ఎవడు కూడా. అది దేవుని దగ్గర ఉన్నవాడు మాత్రమే చూపించగలిగే ఒక ప్రత్యేకత. ఆ ప్రత్యేకత ఇశ్రాయేలు ప్రజల్లో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. వాళ్ళేం చేశారంటే లోకములో ఉంటూ కొంచెం గొప్పలు ఎక్కువ చేశారు. గొప్పలంటే ఏంటంటే మీకు నేను చెప్పాను ఆల్రెడీ మీకు. అది విషయం చెప్తే ఎక్కువ లేట్ అవుతుంది గనుక గుర్తుపెట్టుకోండి. అక్కడ పేదవాడైన లాజరు, ధనవంతుడైనటువంటి ఒక వ్యక్తి కనిపిస్తాడు కదా! ధనవంతుడు. ఈ ధనవంతుడేమో ఇశ్రాయేలీయుడు. ఈ పేదవాడేమో అన్యుడనమాట అక్కడ. ఏ తల్లి? ఇశ్రాయేలీయులేమో ఇశ్రాయేలీయులేమో ధనవంతుడు. అంటే యూదుడనమాట. ఈ లాజరేమో అన్యుడు. అంటే దేవునిని ఎరగనటువంటి వాడు. వాడు ఉన్నవాడు అయినందు కారణంగా యూదుడు మరి గొప్పోడు గదా! అందరికంటే దేవుడు ఆశీర్వదిస్తాడు గదా! ఆళ్ళు చేసింది ఎవరు చేయలేరు ఇంక మళ్ళీ. వాళ్ళు చాలా దేవుని ప్రజలు ఎప్పుడు కూడా పై స్థాయిలోనే ఉంటారు తప్ప కింద స్థాయికి రారసలు. యూదులు గొప్పతనం అది. వాళ్ళు ఎడారిలో గూడా వరిని పండిత్తారాళ్ళు. ఇక్కడ మామూలు నేలలోనే వరులు పండించలేకపోతున్నాం మనం. అంత టెక్నాలజీ ఉంటదనమాట. సముద్రపు నీళ్ళను కూడా వాళ్ళు తాగే నీళ్ళుగా మారుస్తారు వాళ్ళు. వాళ్ళని పట్టుకోవడం అంటే అది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఉన్న యూదులు కూడా పైన అంటే ఒకడిని నాశనం చేయడానికి ఒక ఫ్లైట్ అలా బయలుదేరి వెళ్ళిందనుకోండి, యుద్ధ విమానం. అది ఇన్ని మీటర్లని ఎత్తుంటది. ఆ ఎత్తులో వెళ్తే రాడర్ కనిపెట్టేస్తదనమాట. ఏదొచ్చినా సరే, ఇప్పుడు అమెరికా ఉందనుకోండి, పెంటగాన్ అనేటువంటి రక్షణ వ్యవస్థ ఉంటది. ఇప్పుడు ఏదొచ్చినా సరే కూల్చి అవతల పడేస్తాయి. ఎలాంటి యుద్ధ విమానం వచ్చినా సరే కూల్చేస్తాయి. అప్పుడు వీళ్ళొక టెక్నాలజీ కనిపెట్టి వీళ్ళేం చేశారంటే రాడార్‌కి అందకుండా కింద నుంచి ఎళ్ళే ఒక దాన్ని కనిపెట్టారు. అసలు అందరూ చూస్తూ ఉంటారనమాట. అసలు ఏది రాదు, అసలు వచ్చే సమస్య లేదు. అంతా చెక్ చేస్తూ ఉంటాయి అవన్నీ. అయితే ఇది కింద నుంచి ఎళ్ళిపోయి మొత్తం హైజాక్ చేసేసి మొత్తం అనుకున్న దాన్ని పని పూర్తి చేసుకొని మొత్తం వరుసపెట్టి కాల్చుకొచ్చేసారు. అయ్య బాబోయ్! ఇశ్రాయేల్ అంటే ఇదా అనుకున్నారు. ఆఖరికి ఇండియాలో కూడా తాజ్ రెసిడెన్స్ అని ముంబైలో ఉంటదనమాట. ఆ హోటల్‌ని తీవ్రవాదులు ఆక్రమించుకున్నారు. అందులో ఉన్నటువంటి వాళ్ళని ఇబ్బందులు పెడుతూ ఒక్కొక్కరిని కాల్చి బయట పడేస్తుంటే, మనం ఇండియన్ ఆర్మీ కోరుకుంది ఇజ్రాయెల్ యొక్క ఆర్మీని. కోరుకుంటే అక్కడి నుంచి వచ్చారు. 2 నిమిషాలలో ఏరి పాడేశారాళ్ళు. అంత యూదులనేసరికి అంత చాలా వాళ్ళు టెక్నికల్‌గా అంటారు. ఎక్కువ మంది సైంటిస్టులు యూదులే. అమెరికా ఈరోజు డెవలప్ అవ్వడానికి యూదులే కారణం. ఎందుకంటే యూదులు ఎక్కువ మంది అమెరికాలో ఉన్నారు. అందుకని అమెరికా ఇశ్రాయేల్ దేశానికి ఎప్పుడూ సపోర్టివ్‌గా ఉంటదనమాట. సరే, ఇవి ఇశ్రాయేల్ ప్రజలంటే దేవుని ప్రజలు. ఒకప్పుడు దేవుని ప్రజలు. అలాంటి దేవుని ప్రజలు దేవుడు కొన్ని తలాంతులు ఇచ్చాడు వాళ్ళకి. ఆ తలాంతులు ఇస్తే వారు ఏం చేశారంటే గొప్పవారు అనుకుంటున్నారనమాట. ఎవ్వడి దగ్గర తల వంచరాళ్ళు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక మార్కెట్‌కెళ్లారనుకోండి, అన్యులకి ఎదురయ్యారనుకోండి, బాబు ఈడు అనవసరంగా ఈడెదురయ్యాడు. ఎందుకురా బాబు ఇది కొంచెం చెయ్యి తగిలిందేమో, ఆడేమో కూరగాయ పట్టుకున్నాడేమో,
ఎందుకు వచ్చింది, ఆడు పట్టుకునేది నేను పట్టుకున్నానేమోనని వాళ్ళు ఏం చేస్తారంటే ఇంటికి వెళ్ళి స్నానం చేసి మొత్తం ఒళ్ళంతా స్నానం చేసేసి శుద్ధి చేసుకుంటే కానీ ఇంట్లోకి వెళ్ళరు. ఆఖరికి బజార్కి వెళ్ళే బుట్ట కూడా ఉతుక్కుంటే తప్ప లోపలికి వెళ్ళరాళ్ళు. అంత నిష్ట అనమాట వాళ్ళకి. అన్యుడంటే అంత అసహ్యం వాళ్ళకి. ఆ దేవుడిని ఆడి దేవుడు లేనోడు, దేవుడు ఉన్నవాడు నేను, నాకే ఆడికి పోలికేంట్రా అంటాడనమాట. ఎంత అసహించుకుంటాడంటే అన్యుడిని వాడు. అక్కడ మీకు చెప్పాను ఒకసారి నేను, లాజరు లాజరు అన్యుడు కదా, అక్కడ లాజర్కి కురుపులు లేవు, లాజర్కి అక్కడ ఏ విధమైనటువంటి మీరు అనుకుంటున్నట్టుగా అంత పేదోడని కాదది. దాని అర్థం అన్యుణ్ణి ఒక యూదుడు చూసే విధానం ఎంత అసహ్యంగా ఉంటుందో చెప్తున్నాడు అంతే. అవన్నీ అలంకార పదాలవి, అలంకారంలో రాయబడినవే తప్ప అవేమి, ఎందుకంటే మనకి 15 అధ్యాయం నుంచి తెలుస్తుంది విషయం అంతా. అది ఎందుకంటే కంగారుపడి లాజరు ఇలాగా ఇదిగా లాజరు మరి చనిపోయి అక్కడికి వెళ్ళాడు అన్నాడు. అంటే ఒరే మీరు ఎవరినైతే అసహించుకున్నారో వాడే పరలోకానికి వెళ్తాడరా, నువ్వే వెళ్ళి నరకానికి పోతావని చెప్పినటువంటి ఉపమానం అంటది ఏమ్మా. సరే, ఆ లాజర్ని ఎలా చూశారు? దరిద్రుడు అంటే దరిద్రుడురా అంటే దరిద్రుడు అనుకున్న వాడితో కూడా కలిసి తిరుగుతాం మనం జనరల్గా. కానీ వాళ్ళు ఎంత అసహించుకున్నారంటే కుక్కలాగా కుక్కలాగా అంటే అంత చీప్గా చూశారు. ఆ కుక్క ఆ వ్యక్తికి కురుపులుంటే ఎలాగుంటుంది? ఆ వ్యక్తి కుక్కలు వచ్చి ఆ ఒళ్ళంతా చూడండి. నేను నా మాటలు అర్థం చేసుకోండి తల్లి, ఎందుకో కొంచెం గజిబిజి వస్తుంది ఏంటమ్మా చెప్పే మాట. ఇలా ప్రేమగా చెప్తాను నేను, ప్రేమగా చెప్పి లోపల ఎవరో వచ్చి గిజిబిచ్చేస్తారు, మళ్ళీ వెళ్ళాల్సి వస్తుందన్నమాట. ఆ పెట్టే ముద్ద సరిగా పెట్టినవాడు అనుకుంటా సాతానుగాడు, మరి గోడెక్కి చూస్తున్నాడు ఏంటో. ఏమ్మా నేను ఎంత ప్రేమగా చెప్తానమ్మా, ఏ మాట అయినా సరే చాలా ప్రేమగా అందరూ వినాలి, ఇంటికి వెళ్ళి బాగుపడాలని చూస్తాను. మిమ్మల్ని బాగు చేసేది ఇదే, గుర్తుపెట్టుకోండి. ఇంకేది బాగు చేయదు మిమ్మల్ని, ఇంటికాడ ఏమన్నా బాగు చేయవు మిమ్మల్ని. చెప్తున్నాను, దేవుని మాటే మిమ్మల్ని బాగు చేస్తుంది, దేవుని మాటే మిమ్మల్ని దీవిస్తుంది, దేవుని మాటే మిమ్మల్ని సరి చేస్తుంది, దేవుని మాటే దేవదూతల మీ దగ్గరికి వచ్చేలా చేస్తుంది. అంతే తప్ప దేవుని మాటే వినలేనప్పుడు మీరు ఏం చేసుకుంటే ఏమొస్తుంది? కూర్చున్నందుకు రాదది, విన్ని దానిని గ్రహించి అనుసరిస్తేనే మీకు మేలు వస్తుంది. కాబట్టి ఇప్పుడు లాజర్ని ఎలా చూస్తున్నారు వాళ్ళు? ధనవంతుడు ఏం చేస్తున్నాడు? ధనవంతుడు అంటే అక్కడ యూదులని అర్థం. ఎలా చూస్తున్నాడు? ఒకడు దరిద్రుడట. దరిద్రుడైతే ఏడు ఒళ్ళంతా కురుపులైతే మళ్ళీ కుక్క నాగుతుందంట. ఎలా ఉంటుందా? అంత అసహ్యంగా ఉంటుందా? ఒకసారి ఊహించుకోండి. దరిద్రుడు ఒక భిక్షగాన్ని గుర్తు చేసుకోండి. పోనీ భిక్షగాన్ని చూస్తేనే మీరు రా బాబు సోఫాలో కూర్చుని వేడివేడిగా టీ తాగంటారా? ఎందుకంటారు? వాడు చూడడానికి బాగోడు, నీట్గా ఉండడు అనే ఉద్దేశంతో ఒకవేళ ప్రేమతో అన్నం పెట్టినా సరే మెట్టు మీదో ఆ గుమ్మలోనో పెడతావు తప్ప లోపలికి తీసుకెళ్ళి బెడ్రూమ్లో కూర్చోబెట్టావు కదా. మనకే అసహ్యం ఉంటుంది, ఏదో కాస్తో కోస్తో ఎంత ప్రేమ ఉన్నా. అలాంటిది అన్యుడంటే వాడు అలా చూస్తాడట. మళ్ళీ ఆ అడుక్కున్న వాడికి లేకపోతే ఆ దీనుడికి కురుపులు ఎత్తే ఎలా ఉంటుంది? ఇంక ఇప్పుడు ఒళ్ళంతా కురుపులు ఉన్నాయంట. ఇంకా మామూలునే నువ్వు ఇంటికి చేరనివ్వు, అలాంటిది ఒళ్ళంతా కురుపులుండి రసిగారితో ఉన్నాయనుకో, ఇంకెలా ఉంటుంది నీకు? చిచ్చి అలాంటి దూరంగా ఉండు అంటాను చూసావా, అంత అసహించుకుంటాడట. పైగా మళ్ళీ కుక్కొచ్చి నాగుతుందట. అంటే దేవుని ప్రజలైనటువంటి వాళ్ళు అన్యుల్ని, అంటే దేవుని ఎరగనటువంటి వాళ్ళని అంత అసహ్యంగా చూస్తారని చెప్తున్నాడు అనమాట ఆ ఉపమానం. సో వాళ్ళంత గొప్పోళ్ళు అనే ఫీలింగ్ అనమాట. అప్పుడు యేసుప్రభు వచ్చి మీ గొప్పేట్రా, అన్యుడే గొప్పరా అని అన్యుడి దగ్గరికి వెళ్ళి భోజనం చేయడం ప్రారంభించాడు. అన్యుడి దగ్గరికి వెళ్ళి ఆడు కూడా నావాడురా, ఈ స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, అన్యుడని ఏమీ లేదు, అందరికీ రక్షణ అని అందరి దగ్గరికి వెళ్ళేసరికి ఈ యూదులకు యేసుప్రభు అంటే ఒళ్ళు మంట వచ్చేసింది, ఒళ్ళు మండిపోతుంది అనమాట యేసుప్రభు చేసి పనులు చూస్తుంటేనే. మళ్ళీ యేసుప్రభు యూదుడు కదా, మరి ఒక యూదుడు అయ్యుండి పాపుడి దగ్గరికి ఏంట నువ్వు, యూదుడు అయ్యుండి ఏంటి నువ్వు, అసలు మా పరువు తీసేస్తున్నావు అని యేసుప్రభుని అసహించుకున్నారనమాట. అంటే నేను మీకు ఇదంతా ఎందుకు ఎగ్జాంపుల్గా చెప్పానంటే, అలాంటి ఇశ్రాయేలు ప్రజలు ఒకరోజు ఇలాంటి గొప్పతనాల వల్ల, ఇలాంటి పొగడ్తల వల్ల, ఇలాంటి నాకంటే ఎవడో లేడురా అని ఒక అసూయ, ద్వేషం, ఒక రకమైనటువంటి ఒక భావం ఇశ్రాయేలు ప్రజలకు వచ్చినందుకు దేవుడు వాళ్ళని ఏం చేశాడంటే ఐగుప్తు అనేటువంటి ఒక ఫరో చక్రవర్తి ఒక అన్యుడుండి దేశానికే పంపించాడు వాళ్ళని. ఎక్కడ పంపించాడు? అన్యుల దగ్గరికే పంపించాడు. ఇంకా వాళ్ళు మామూలుగానే అసహ్యం అనుకుంటే అలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అలాంటి వాళ్ళ దగ్గర యజమానులుగా పెట్టి అలాంటి వాళ్ళు పనిస్తే అలాంటి వాడు అన్నం పెడితే తినే గతి పెట్టించాడు అనమాట
ఎవరికి? ఇశ్రాయేలు ప్రజలకి. చూడండి ఇంక ఎలా ఉంటుంది వీళ్ళకి. కురుపులుతో ఉన్న ఒక దరిద్రుడొచ్చి, కుక్కలు నాకుతున్న ఒక దరిద్రుడొచ్చి, ఏ ఆడే యజమానై ఆడి దగ్గరే ఈడు అడుక్కు తినే అంత గతి తెచ్చేసాడు అంతే దేవుడు. ఎవరికి? దేవుని ప్రజలకు. మీరు తప్పు చేస్తే అంతే, ఎప్పటికైనా గుర్తుపెట్టుకోండి. దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తే అంతే. పరిశుద్ధులుగానే బ్రతకాలి దేవునికి. మీ ఇష్టం, నేను దేవుణ్ణి నమ్ముకుంటాను, బయటకు వచ్చి తిడతాను. దేవుణ్ణి నమ్ముకుంటాను, నా ఇష్టానుసారంగా కుళ్ళు కుతంత్రాలతో ఉంటాను. నేను దేవునిలోనే ఉంటాను, దేవుని పాటలు పాడతాను, బయటకు వచ్చేమో పొగరుతో లేదా ఇష్టానుసారంగా ఉంటానంటే దేవుడు నిన్ను ఏది నువ్వు అసహించుకుంటున్నావో అదే బతుకు నీకు వచ్చేలా చేసేస్తాడనమాట. దేవుడికున్న గుణం అది, గుర్తుపెట్టుకోండి. అయితే అక్కడ ఐగుప్తు అనే మాటకి ఏమా మీకు నేను చెప్పాను ఈజిప్ట్ కదా, ఈజిప్ట్ అనేటువంటిది. ఇప్పుడు ఆ ఈజిప్ట్ అనేటువంటి మాటని హెబ్రీలో మనం చూస్తే అది ఒకసారి మీరు చూడండి, రాసుకోండి, అది ఆ పదం రాసుకోండి మీకు ఒక ఐడియా కోసం. ఎప్పుడైనా మీరు ఎక్కడైనా చెప్పినప్పుడు ఐగుప్త్ అంటే ఈజిప్ట్ కదా, దానికి ఏంటంటే మిట్స్రాయిమ్ అనేటువంటి పదం, అది హెబ్రీలో వాడారనమాట. ఆ పదానికి ఐగుప్తు ఈజిప్ట్ అనేటువంటి పదానికి హెబ్రీలో వాడినటువంటి పదానికి ఏంటంటే పేరేంటి? మిట్స్రాయిమ్, MITZRAYM అని రాయాలి. దానికి అర్థం ఏంటంటే, మీకు ఎందుకు చెప్తున్నానంటే, మీకు ఆ పదాన్ని ఎందుకు చూపించానంటే, మీకు ఐగుప్తు అంటే ఈజిప్ట్ అంటే మీకు తెలియట్లేదు కనుక ఆ పదంలోకి వెళ్తే దాని అర్థం ఏంటో తెలుస్తుంది మీకు. దాని అర్థం ఏంటంటే నేరో ప్లేస్, ఇరుకైనటువంటి ప్రదేశము అని అర్థం. ఇరుకైనది అంటే ఏంటి? ఇరుకైనది ఐగుప్తు ఇరుకైనది కాదు. వీళ్ళు వెళ్ళి విశాలవంతమైన సుఖవంతమైన గొప్పలతో కూడుకునే జీవితాన్ని ఏం చేసేసాడు దేవుడు? ఇరుగ్గా మార్చేసాడు అనమాట. అందుకనే ఇరుకైన ద్వారమున వెడల్పైన మార్గం. ఇరుకైన మార్గంలో నడిచేవాడు ఎక్కడికి వెళ్తాడు? పరలోకానికి వెళ్తాడు. విశాలమైనటువంటి మార్గంలో ఉన్నవాడు ఎక్కడికి వెళ్తాడు? నరకానికి వెళ్తాడు. అందుకని దేవుని ప్రజలు విశాలవంతమైన జీవితంలోకి వచ్చేసారని దేవుడు వీళ్ళని మార్చడం కోసం ఇరుకైనటువంటి ప్రదేశంలోకి పంపించాడు అనమాట. అందుకనే నేను హెబ్రీ పదం వాడాను మీకు, లేకపోతే దాని అర్థం మీకు తెలియదు కాబట్టి. ఓకేనా? ఇప్పుడు ఇరుకైన మార్గంలో పెట్టాడు. ఇరుకైన ఐగుప్తులోకి వచ్చింది. అన్యుడు అసహించుకునే అన్యుడి దగ్గర 4 మెతుకులు తినాల్సిన కర్మ వచ్చింది. ఎంత దరిద్రం అది. ఎవరిని అసహించుకున్నామో ఆడి దగ్గర 4 మెతుకులు తింటే ఎలా ఉంటుంది? అలాగొట్టి కర్మ వచ్చిందనమాట. ఇప్పుడు దేవుడి మీద ఏడుతున్నారు. ఒక రోజు ఏమో ఇలా బతికాం, ఒక రోజున ఇలా బ్రతికాం, ఇలాగున్నాం, ఇలా జీవించాం, మాకు మగుటం లేని మహారాజుల్లా బ్రతికిన మా బ్రతుకులు ఎవరిని అసహించుకున్నామో, ఎవరి దగ్గర గొప్పగా బ్రతికామో ఆడి దగ్గర ఇప్పుడు ఏమైంది? 4 మెతుకులు తినాల్సిన కర్మ వచ్చింది. అదే నేరో అంటున్నాడు అనమాట. ఇరుకైన జీవితం ఇచ్చేసాడు, ఇరుకైన బ్రతికిచ్చేసాడు, ఇరుకైన జీవితాన్ని ఇచ్చేసాడు దేవుడు. ఇప్పుడు ఒక్కసారి ఐగుప్తు మీ ఇంట్లోకి తెచ్చుకోండి. ఇప్పుడు మన ఇంట్లో ఇరుగ్గా ఉందా? కష్టాలు ఉన్నాయా? బాధలు ఉన్నాయా? ఇబ్బందులు ఉన్నాయా? అప్లోడ్ వస్తే లోపల దూరుతున్నామా? లేకపోతే ఇంకోటి ఏదైనా జరుగుతుందా? చూడండి, మీకే తెలుసుకుంటాం. మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. దేవుడు మిమ్మల్ని ఎలాంటి స్థితిలో పెట్టాడో. బాధలు, వ్యాధి, కష్ట నష్టాలు, కన్నీటికి కారణమవుతుందంటే ఇల్లు. ఆనాడు ఐగుప్తులో ఉన్న ఇశ్రాయేలు ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చిందో ఈనాడు మన కుటుంబ వ్యవస్థలో ఇలాగొచ్చింది. వెంటనే సరి చేసుకోవాలా లేదా అలాగే బ్రతుకుదామా? కష్టం వస్తే సరి చేసుకుందామా? ఇబ్బంది వస్తే సరి చేసుకుందామా? కన్నీరు వస్తే సరి చేసుకుందామా? లేకపోతే కష్టం వచ్చినా పర్లేదు, నష్టం వచ్చినా పర్లేదు, ఇలాగే బ్రతుకుదామా అనుకుందామా? కష్టం వచ్చినప్పుడు బ్రతుకు మారాలండి. కష్టం వచ్చినప్పుడు ఆలోచన మారాలండి. కష్టం కన్నీరు వచ్చిందనుకో మన ఇంట్లోకి, ఫర్ ఎగ్జాంపుల్ నా ఇంట్లోకే ఒక కన్నీరు వచ్చిందనుకోండి, ఏదో ఒక విషయంలో నేను వెళ్ళాను. నేను ఇంటికి వెళ్ళేసరికి మా పాప పడిపోయింది అనుకోండి. పాప పడిపోయి ఇక్కడ నిజంగా పడిపోలేదు అంటే మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను. నేను ఇంటికి వెళ్ళేసరికి మా పాపకి ఇక్కడ ఎక్కడో దెబ్బ తగిలింది అనుకోండి, రక్తం కారిపోతుంది. చూశాను ఒక తండ్రిగా, గుండె పిండేస్తుందా? తగిలితే తగిలిందమ్మా పర్లేదులే అంటానా? ధైర్యంగా అన్నా, ఒకవేళ నా పాప ధైర్యంగా ఉండడం కోసం అన్నా, లోపల ఏమైపోద్ది? గుండె పిండేసినట్టు ఉంటుంది. ఎందుకంటే ఆ చిన్న బిడ్డ, అయ్యో ఆ దెబ్బ ఏదో నాకైనా ఇచ్చేసే ప్రభువా, ఆ దెబ్బ నాకు ఇచ్చినా నేను భరించేద్దును కదా అనుకుంటాం కదా తల్లిదండ్రులుగా. అలాగా ఆ బిడ్డను చూసి ఏడుస్తామా? ఆ గుండెల్లో నొప్పొద్దా? అప్పుడు దాకా నవ్వుతూ సంతోషంగా ఉన్న జీవితంలోకి కన్నీళ్ళు వచ్చాయి. వెంటనే లోపలికి వెళ్ళిపోయి నా బ్రతుకులో ఏదో తేడా ఉందన్నమాట. అందుకే నాకు ఇరుకైనటువంటి పరిస్థితిని దేవుడు నాకు
ఇచ్చాడు. ఈ ఇరుకైన ప్రదేశాన్ని విశాలంగా మళ్ళీ మార్చుకోవాలంటే నాలో ఉన్న నలక, నాలో ఉన్న అసూయ, నాలో ఉన్న ద్వేషం, నాలో ఉండే కుతంత్రం, నాలో ఉండే కపటం, నాలో ఉండేటువంటి గొప్ప ఏదో ఉంటుంది కదా, మనకి ఏదో యూదులకు ఉండే గొప్ప ఏదో ఉంటుంది, మనకు కూడా ఉంటుంది. ఎవడు గొప్ప ఆడికి కదా. చెట్టు కింద ఉన్నవాడు కూడా గొప్పే, చెట్టు కింద ఉన్నవాడికి గొప్పే, బంగ్లాలో ఉన్నవాడు గొప్పే. కాబట్టి ఈ రోజున గొప్ప లేకుండా ఎవడలేడు. ఎవడన్నా పొగిడాడు అనుకోండి, ఏమ్మా ఎంత అందంగా ఉంటారో మీరు అన్నారంటే చాలు. ఇంకా నీ అందం నీకు తెలదమ్మా, అర్థం చూసుకుంటావు కదా. ఇలాగ అర్థం చూసుకుంటే నువ్వు ఎంత అందగెత్తువో అందగాడవో తెలిసిపోద్ది కదా. ఇంకొకటి వచ్చి నువ్వు చాలా అందంగా ఉన్నావంటే అంతమ్మా మోసపోతారండి. నాకు అర్థం కదా. నీ అందం ఏంటో నీకు తెలుసు, నీ స్టామిన ఏంటో నీకు తెలుసు, నీకున్న పరిస్థితి ఏంటో నీకు తెలుసు. ఒకడు పొగుడు నిన్ను పడగొడుతున్నాడు అన్న విషయం ఆ మాత్రం తెలీదా? తెలిసిపోతుంది కదా, ఈజీగా మనకు అర్థమైపోద్ది ఎవరికైనాని. కానీ మనం ఏం చేస్తాం, అవునా ఈ లుక్ ఎలా ఉందని మళ్ళీ ఇంకో సెల్ఫీ, ఒక లుక్లో బాగుందని అన్నది కానీ 100 లుక్కులు చూపిస్తూ ఉంటాం. ఈ లోపల చూపించే లోపల భలే దొరికిందిరా బాగునుకుంటాడు సాతాను. కాబట్టి మీకు అనవసరం మీరు అందంగా ఉంటారో లేదో మీకు తెలుసు. అసలు అందంతో సంబంధం ఏంటి మనకి? దేవుని రాజ్యానికి వెళ్ళడానికి దేవుడు ఇచ్చిందే కాకిపిల్ల, కాకికే ముద్దు కదా. మనం అందరం ముద్దు పిల్లలమే. అందులో మనకేటమ్మా అండి, ఎవడో చూత్తం రాలేదనుకోండి అంతే, ఆడు నవ్వుకున్నాడు అనుకో, ఆడి పళ్ళు ఇంకొకటి కనపడతాయా, ఏదో మొత్తానికి సామెత ఉంటుంది. సరే, కాబట్టి ఇరుకైనటువంటి ప్రదేశం మన జీవితాల్లోకి వచ్చినప్పుడు వాటన్నింటిని ఏం చేయాలమ్మా మనం? సరి చేసుకోవాలి వద్దా? సరి చేసుకుందాం అన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. తప్పకుండా సరి చేసుకోండి. కన్నీరు వచ్చిందంటే దేవుడు మీకు ఊరికే పెట్టలేదు, అది మంచిగా చెడ్డప్పుడు ఇశ్రాయేలుని ప్రేమించి పెట్టాడా, కోపంతో ద్వేషంతో పెట్టాడా? ప్రేమించే. మారతారని ఇంత పొగరు ఇవన్నీ అనగాలంటే మనకు ముందు అన్నపానీయాలు మానాలి. ఏమ్మా అన్నపానీయాలు మానారాళ్ళు? ఇప్పుడు ఇంటికాడ కూర్చున్నప్పుడు ఏది కడితే వండుకుంటూ ఉంటుంది అక్కడ. అప్పుడు ఫరో వచ్చి అన్నాడు, ఒరే వీళ్ళకి పొగరు ఎక్కువైపోయిందిరా, ఏం చేస్తారంటే కొంచెం పని ఎక్కువ పెంచండి అన్నాడు. అంతే. ప్రార్థన చేసుకుంటాం బాబు, చిన్న టైం ఇవ్వండి, మేము అందరం వెళ్ళి ఇదిగో బలిపీఠాలు కట్టుకుని ఏదో ప్రార్థన చేసుకుంటాం యెహోవాని అని అడిగారు. అడుగుతుంటే ఓహో ప్రార్థన చేస్తారా, అంత సుఖం వచ్చేసింది అనమాట మీకు అనుకుని ఏం చేశాడు తెలుసా? కఠినమైన వాళ్ళని తయారు చేశాడంట, ఉద్యోగస్తుల్ని కఠినమైన వాళ్ళని తయారు చేసి ఒళ్ళొంచి వీళ్ళకి ఈసారి డబల్ వర్క్ ఇచ్చాడు అనమాట. ఏంటి, రోజు ఉండే మీరు పొద్దున్న వెళ్ళి సాయంత్రం దాకా చేసే పని కాకుండా బానిసలకు మామూలుగానే పని, అలాంటిది ఇంకా పని ఇచ్చి అసలు క్షణం కూడా ఖాళీ లేనంత పని వాళ్ళ మీద పెట్టాడు. ఈ రోజున మీ ఇంట్లో చూడండి ఎంత పని ఉంటుందో. పాపం పొద్దుట్లు ఎగుతుంది ఆవిడ గిన్నెట్టుకుని, పొద్దుట్లు లెగిసి సాయంత్రం 11 దాకా గిన్నె మంతులతోనే సరిపోద్ది జీవితం. ఏమా ఆ పనుల్లో అక్కడ ఇక్కడ చూడండి, ఒక్కొక్కరు పొద్దుటే నేను చూస్తూ ఉంటాను 11 అయినా సరే బ్రష్ చేసుకోకుండా కొట్టు దగ్గరికి అక్కడికి ఇక్కడికి అలా తిరుగుతూ ఉంటారు. ఏంటమ్మా అంటే అయ్యి బాబు ఉండమ్మా అంటారు. అలా తిరుగుతూనే ఉంటారు. ఏంట్రా ఈ భారం, ఏంట్రా ఈ ఆవిడకి అంత తిరిగితే టైం ఉంటుంది కానీ ప్రార్థనకు వస్తకు టైం, ప్రార్థనకు రావడానికి టైం లేదు. ఏంట్రా అంటే ఏదో పని, ఏంట్రా పని పని ఏంట్రా పని, ఖాళీ లేదండి, లేదు గేదెలండి, మేకలండి, లేకపోతే ఏదో నాకు ఉద్యోగం ఉందండి, లేకపోతే కాలేజ్ ఉందండి, అందరూ వంకలే. ఆనాడు వాళ్ళైనా అదేనా చేస్తా? ఐగుప్తులో ఫరో చక్రవర్తి కూడా ఏం చేశాడు? వీళ్ళకి పనే పెంచాడా, లేకపోతే ఇంకోటి ఏమన్నా పెంచాడా? పనే పెంచాడు. పని పెంచటం అనేది సాతానుకున్న ఒక లక్షణం. వాళ్ళు ప్రార్థన చేసుకునే టైం లేకుండా చేశాడు ఇంట్లో. సరిగ్గా ఆదివారం కూడా 3 బకెట్లు ఎడతావు బట్టలు. నువ్వు అనుకుంటున్నావు నేను పెట్టుకున్నాను ఆదివారం టైం దొరికిందని. కాదు, ఫరో చక్రవర్తి ఆజ్ఞాపించాడు, బానిసకి ఇరుకైనటువంటి ప్రదేశంలో పెట్టాడు. ఈ ఉతికేసరికి ఈ లోపల ఈ కొట్టి సౌండ్లో ప్రార్థన అయిపోద్ది అక్కడ. తర్వాత వచ్చే వారం వెళ్దాం, ఈ వారం బాపోతే రేపు వెళ్దాం. ₹1,00,00,000 ఇచ్చినా ఏమ్మా ఆఖరికి నీ జీవితం పోతుందని తెలిసినా కూడా దేవుని మందిరాన్ని మానకూడదు. ఏమ్మా ఆ ఖచ్చితమైన నియమాలు పెట్టుకోండి, లేకపోతే శ్రమ మామూలే, ఏదో రోజున శ్రమ వచ్చేద్ది. నువ్వు కష్టపడతావు కానీ సిల్లి సంచే, ఏమి డౌట్ లేదు అందులో. ఎందుకంటే ప్రేమిస్తేనే, ప్రేమించలేదు అనుకోండి వదిలేస్తాడు ఇంక నిన్ను. నువ్వు ఏం చేసినా చెల్లుతుంది. నువ్వు 70 సంవత్సరాల దాకా నీ జోలికి రాడు, నీ జీవితం అంతా ఎండిపోద్ది. ఏమ్మా అర్థమైంది? ఇప్పుడు ఐగుప్తులో ఇరుకైన ప్రదేశంలో ఇరుకైనటువంటి మనుషుల మధ్యన ఇరుకైనటువంటి ఇష్టం లేని జీవితాన్ని ఇచ్చాడా వాళ్ళకి? ఇచ్చాడు. ఏడ్చారమ్మా, ఏడ్చారు పాపం, ఏడ్చారు. ప్రార్థన చేసుకునే స్థలం కూడా లేదు, ప్రార్థనకి వెళ్ళే సమయం లేదు. అయ్యా అయ్యా అని ఏడుస్తుంటే ఆ మొర ఎవరికి వినబడింది?
దేవునికి వినబడింది. ఈ రోజున మీరు ఏడుస్తున్నారు అలాగా బాధొస్తే? ఎవడు ఏడవట్లేదు. అమ్మ నేను అంటున్నాను, భార్య భర్త రెండమ్మ, మీ ఇంట్లో శాపం ఉంది. ఏంటా శాపం? ఏదో పిల్లలు పుట్టలేదు. భార్య భర్త పిల్లలతో కూర్చోలా, కుటుంబం అంతా కూర్చుని ప్రార్థన చేసుకోవాలా, కన్నీటితో బాధపడాలా, ఏడవాలా, హన్నాలాగా ఏడవాలా, ఏడాలా ఏడాలా, ఏడ్చి ఏడ్చి దేవుడిని ఒప్పించుకుంటే ఏలినప్పుడు పిల్లల్ని పట్టిపోతాం. దేవుడు దీవెన ఇవ్వాలి కదా. అప్పుడు ఏలి గారు అన్నారు, అమ్మా నువ్వేం కోరుకున్నావో అది జరుగుగా కానీ పాస్టర్ గారు అన్నారు. వెంటనే కోరుకుంది. జరిగిందా లేదా? ఒప్పుకుంటే జరిగిందా లేకపోతే మామూలుగా జరిగిందా? ఒప్పుకుని ఏడుస్తుంది. మనోవేదన కలిగిన దానినై బహు దుఃఖాక్రాంతులాలే ఏడుస్తుంది. అలా మనం దేవుని మందిరంలో ఏడవాలా వద్దా? ఏడిస్తే నీ జీవితం సంతోషంగా మారుద్ది, లేకపోతే ఎప్పుడూ ఏడిపే కదా. కాబట్టి ఏడవకూడదు క్రైస్తవుడు. ఏడవకూడదంటే ఏంటి? ఈ చిన్న చిన్న అవసరాల కోసం ఏడ్చేవాడు కాదు, వాటిని ఇంకొకటికి ఇచ్చేవాడు క్రైస్తవుడు. మరి ఎందుకు ఏడుస్తున్నాడు? ఇవ్వడం మొదలై నీ జీవితమే సరిగా లేదు. కాబట్టి మనం ఏం చేయాలి? ఇరుకులో ఉన్నాం, ఐగుప్తులో ఉన్నాం, ఫరో చక్రవర్తి దగ్గర ఉన్నాం గనుక ఆ ఇరుకైన మార్గంలో నుంచి దేవుడు వాళ్ళ ప్రార్థన విని, వారి కన్నీరుని విని, వారి యొక్క మనస్సును వినిగి ఇద్దరిని ఎన్నిక చేసుకుని మోషేను అహరోనును వాళ్ళున్న చోటకు పంపించాడు. పంపిస్తే ఆపడం దమ్ము ఎవడికైనా ఉంటుందా? నీ ఇంట్లోకి దేవుడు పంపిస్తే ఉండదా? ఇప్పుడు దేవుని సేవకుడు ఇంటికి రావాలా వద్దా? నీ దగ్గరికి రావాలా వద్దా? మరి మీ ఇంట్లో ప్రార్థన పెట్టుకోమంటే ఎవడు రాడు. నో ఐ డోంట్ నీడ్ అన్నారు అంతే. ఎంత చెప్పినా ఆ ప్రార్థన పెట్టించుకోవాలన్నా ఆ జ్ఞానం కూడా రావట్లేదు. నిన్న నారాయణ గారి ఇంట్లోకి వెళ్ళి వాళ్ళు ప్రార్థన చేసుకుని చోట నిలబడి దేవునికి ప్రతిష్ఠించి ప్రార్థన చేస్తే నాకు ఎంత సంతోషం వచ్చి ఆనందం. అక్క ఏం చేశాను, మళ్ళీ వెళ్తా రికార్డింగ్ చేశాను. నాకేంటో కానీ ఎప్పుడైనా సరే ఒక ఆనందం వచ్చింది అనుకోండి, ఓపిక లేకపోయినా సరే పడుకునన్నా ఆడేస్తున్నాను, అలా మాట్లాడేస్తాను. నాకు అలా సంతోషం వచ్చింది. నేను వచ్చేదాకా పెద్దలు చూస్తున్నారు, ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు. అలా చూసేసరికి వాళ్ళని చూసి ఇంకా సంతోషం వచ్చేసింది. ఈ రెండు సంతోషాలతో నేను రాజమండ్రి వెళ్ళేదాకా రికార్డింగ్ జరిపోయింది. నాకు ఎంత ఆనందంగా ఉంటుందో దేవుని పనులు చేసిన అబ్బయ్య ఒక మేలు పట్టుకెళ్ళారు అనిపిస్తుంది అనమాట. సరేనా? కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు ఎందులో ఉన్నారు? పొగర ఎక్కువయ్యి, ఏమ్మా పొగర ఎక్కువయ్యి బతుకు బాగోపోయి దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తే వాళ్ళ ఇంట్లోకి ఏమొచ్చింది? కష్టం వచ్చింది. కష్టం వస్తే ఇప్పుడు ఏడ్చారు, ప్రార్థన చేశారు. దేవుడు వారు మొరను ఆలకించాడు. అహరోనుని మోషేను అక్కడికి పంపించాడు. పంపించగానే ఇంకా చూడండి వాళ్ళ జీవితం. వాళ్ళ దగ్గరికి వెళ్ళారు, మాట్లాడారు. వాళ్ళు అంగీకరించారా? అంగీకరించారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. అయితే మీరు ఓ పని చేయండి అన్నాడు. మళ్ళీ వెంటనే విడుదల లేదు. వెంటనే ఓ పని చేయండి అన్నాడు. ఏం బాబు ఏం చేయాలి? సరే గొర్రె పిల్లని కానీ మేక పిల్లని కానీ తయారు చేసుకోండి, మీ కుటుంబాలు పోగేసుకోండి, తీసుకురండి, సరిపడగా పెట్టుకోండి. అది తినేసి ఆ రక్తం ఏం చేస్తారు? నిలువుకమ్మికి అడ్డకమ్మికి రాసేయండి. ఆ పసకాన్ని భుజిస్తూ తెల్లవారులు బయలుదేరండి అంతే మీరు అన్నాడు. బయలుదేరేసారా? అప్పుడు ఈ లోపల ఆ రాజ్యంలో దేవుని ప్రజలంటే ఏంటో, దేవుని గొప్ప అంటే ఏంటో ఫరో చక్రవర్తికి చూపించాడు. అవన్నీ వెళ్తే లేట్ అవుతుందని నేను కొంచెం స్కిప్ చేస్తున్నాను. చూపించాడు కదా. తెగులు పంపించాడా? వాళ్ళ గొప్పతనం ఏంటో. వీళ్ళు ఉన్న చోట లైటింగ్ ఉందంట, వాళ్ళు ఉన్న చోట లైటింగ్ పోయిందంట. వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు పెద్ద కొడుకులు అందరూ చచ్చిపోయారంటే, ఇంట్లో వాళ్ళు అందరూ బ్రహ్మాండంగా ఉన్నారట. ఇవన్నీ అద్భుతాలు చేశాడు, మహత్కార్యాలు చేశారు, సూచక్రియలు చేశారు. దేవుడు అంటే వీళ్ళ దేవుడే దేవుడురా అని వారికి చూపించాడు. మీరు ఈరోజు చూపిస్తున్నారా? మీ కన్నీరు, మీరు పాపాన్ని ఒప్పుకుని పరిశుద్ధులైతే చిన్నబాబు దేవుడే దేవుడురా అన్న ఒక మెసేజ్ అన్య కుటుంబాలకు మీరు ఇవ్వగలరా? ఇవ్వాలి మరి. కానీ మనమే చిదిగిపోతుంటే అన్యుడు ఎందుకు వస్తాడు? నీ వల్లే కదా దేవుని దగ్గరికి వాళ్ళు రాలేకపోతున్నారు. మనమే పాపాత్రం అయిపోతే నువ్వేం చెప్తావు ఇంకొకరికి? కాబట్టి ఒకవేళ పాపాత్ముడు అయి ఉండొచ్చు, మనిషిగా ఏదైనా చిన్న చిన్న పొరపాట్లు ఉంటే వెంటనే దేవుని దగ్గర ఆడవండి. మళ్ళీ తర్వాత రోజు నుంచి ఉన్నతమైన స్థితి దేవుడు నీకు ఇస్తాడు. ఎవడో ఇందులో నీతిమంతుడు ఎవడలేడు, అందరూ పాపం చేశారు. ఓకే, దేవుని దగ్గర క్షమించమని కోరుకోండి, పాపాన్ని విడిచిపెట్టండి, ఇక నుంచి దేవునికి ఇష్టంగా వెళ్ళండి. వెంటనే ఎవరు వచ్చారు? అహరోను మోషే వచ్చారు. మోషే వచ్చి అద్భుతాలు చేశారు, మహత్కార్యాలు చేశారు. అయ్యి బాబోయ్ పోండ్రా బాబోయ్ అన్నారు. ఇంకా వదలలేనన్నవాళ్ళు, ప్రార్థనకే సమయం లేదన్నవాళ్ళు, అసలు వెళ్ళడానికి వీలు లేదురా అన్నవాళ్ళు చివరికి ఏమన్నారు? మీకు నమస్కారం, మీ దేవుడికి అప్పుడు పోండ్రా బాబు అన్నారు. పోండ్రా బాబు అన్న తర్వాత ఊర్లో ఎందుకు అనుకున్నారో మరి, ఊర్లో కాపాడుకుందాం అనుకున్నారో తెలియదు. కానీ ఊరు సరిగ్గా చివరికి వెళ్ళేసరికి ఏమైంది? మళ్ళీ బయలుదేరారు వెనకాల. మళ్ళీ బయలుదేరి ఈసారి దేవుడు అద్భుతం ఏంటో చూపిస్తున్నాడు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలు అయ్యారా?
చెప్పండమ్మా, దేవుని ప్రజలు అయ్యారా? మీరు దేవుని ప్రజలు అవుతారా? కష్టాలు, నష్టాలు, ఇబ్బందులు, ఏ శోధనలున్నా ప్రభు సన్నిధిలో ఏడ్చి మీ జీవితాన్ని మరలా పునర్వైభవాన్ని మీరు తెచ్చుకుంటే మీ శక్తి ఏంటో దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలు ప్రజలకి. నడుచుకుంటూ వస్తున్నారట. కరెక్ట్గా ఎర్ర సముద్రం వచ్చింది. వెనకాలేమో శత్రువులు, ఎదరేమో ఎర్ర సముద్రం. చూడు, ముందు నీ వెనక గొయ్యన్నట్టు ఉంది పరిస్థితి. ఏమా, అయ్యి బాబు ఏంటి మమ్మల్ని చంపడానికి తీసుకొచ్చి, ఏడు బాబోయ్ వాళ్ళు వచ్చేస్తున్నారు, ఏంటి బాబోయ్ ఎదర సదును ఇక్కడ తీసుకొచ్చావని కంగారు పడిపోతున్నారు అంతే. ఈ లోపల మోషే దేవునితో మాట్లాడినప్పుడు ఏం చేశాడమ్మా? దేవుడు తన శక్తితో ఏం చేశాడు? ఈ భూమిని దేవుని యొక్క శక్తికి ఆజ్ఞాపించగానే గాలి వచ్చిందట. ఆ గాలి ఏం చేసిందంటే ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసిందట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఇదే విషయాన్ని మనకి ఎక్కడ చెప్తున్నారంటే 114వ కీర్తనలో చెప్తున్నాడు అనమాట. ఈ విషయాన్ని కొంచెం చదవండి అమ్మ. ఐగుప్తులో నుండి అంటే ఇరికైన భయంకరమైన శ్రమల్లో, ఇబ్బందుల్లో, కష్టాల్లో, కన్నీటిలో నుంచి దేవుడు విడుదల దయచేస్తున్నటువంటి ఇశ్రాయేలు ప్రజలు దేవుని ప్రజలుగా మారిన తర్వాత, పశ్చాత్తాప హృదయంతో వారి జీవితాలను కడుక్కున్న తర్వాత, వారి జీవితాలు దేవుని యొక్క శక్తితో బయలుదేరినప్పుడు, ఎర్ర సముద్రం అట్టు వచ్చినప్పుడు ఏం జరిగిందో ఆ సీన్ చెప్పండి. అదే డైరెక్ట్ పాయింట్కి వచ్చేయండి అమ్మా. సముద్రము దానిని చూచి పారిపోయిందంట. ఎవరు పారిపోయారు? పారిపోయిందా? అల్లిపోయి పారిపోయిందమ్మా? దారి వదిలిందా? చదవండి అందులో. యోర్దాను అనేవో వెనక్కి వెళ్ళిందంట. ఎదుపడిన నది వెనక్కి వెళ్తుందా? వెనక్కి వెళ్ళే నదిని చూసారా? యోర్దాను నది మన ప్రజలు వస్తున్నారని. అదంతా మీకు ఆ గ్రంథం చదివితే, అధ్యాయం చదివితే అర్థమవుద్ది. వాళ్ళట ఎర్ర సముద్రం అనుకుందట, నా దేవుని ప్రజలు వస్తున్నారు అని ఎర్ర సముద్రం ఏం చేసింది? పాయిగా విడిపోయి దారిచ్చిందంట. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. నేనేం చెప్పానమ్మా మీకు? దేవుని ప్రజలకు పంచభూతాలు, ఈ సృష్టిలో ఉన్న పంచభూతాలు దేవుని మాట వింటాయి. దేవుని మాట వింటాయి అంటే దేవుని ప్రజల మాట కూడా వింటాయా? వింటాయి. ఒకసారి మీరు ఆలోచించేద్దాం. నీరు, ఇంతకీ పంచభూతాలు ఏవి? నీరు, గాలి, అగ్ని, భూమి, ఆకాశం కదా పంచభూతాలు. అంటే ఆకాశం వింటది, భూమి వింటది, నీరు వింటది, గాలి వింటది, అగ్ని వింటది కదా. ఎవరి మాటలు? దేవుని మాటలు. పంచభూతములు రేపు కాలిపోతాయి దేవుని మాటతో. ఏమ్మా, ఇదే పంచభూతములు దేవుని ప్రజలకు మాట వింటనే లేదు, చూస్తున్నామే కూడా అంతే. మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ నీరు, సముద్రం దేవుని మాట విందా? దేవుని ప్రజలను చూసి దారిచ్చిందా? పారిపోయిందా? దారి వదిలింది. నా ప్రజలు వస్తున్నారు, నా దేవుని ప్రజలు వస్తున్నారు, నా దేవుని పిల్లలు వస్తున్నారు, వారికి ఏ లోటు నేను రానివ్వను, వారికి ఏ హాని నేను చెయ్యను, నా దేవుని ప్రజలు వస్తున్నారని దారేసిందట. దారేసిందా? వేసింది. దారేసి అలాగ సెక్యూరిటీ గార్డులాగా ఎవరు నిలబడ్డారు? నీరు నిలబడుతుంటే ఆ నీటిలో నుంచి ఏమైపోయారు ఇశ్రాయేలు ప్రజలు? అలా దాటుకుంటూ వెళ్ళిపోయారు. దాటుకుంటూ వెళ్ళిపోతుంటే వాళ్ళు వెళ్ళిపోతే మనం వెళ్ళలేమా అని అన్యులు, దేవుని ఎరగని వారు, దేవుని చిత్త ప్రకారంగా లేని వాళ్ళు, దేవునికి విరోధంగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు, దేవుని ప్రజలకు అన్యాయం చేస్తున్నటువంటి ప్రజలు కూడా, సైన్యం కూడా బయలుదేరి వచ్చింది. వీళ్ళేమో ఒడ్డెక్కేశారు, వీళ్ళేమో నీటిలో చచ్చిపోయారా? అదే బాప్తిస్మం అంటే. ఏ నీటి వలన ఇశ్రాయేలు ప్రజలు రక్షింపబడ్డారో అదే నీటి వలన దేవునికి విరోధమైనటువంటి వాళ్ళు చచ్చారు. ఇదే జలప్రలయములో నోవాహు దగ్గర జరిగింది. ఒక జలప్రలయము ద్వారా, అంటే ఒక నీటి ద్వారా రక్షింపబడినటువంటి ఇశ్రాయేలు ప్రజలు అదే నీటి ద్వారా నాశనమైనటువంటి ఫరో సైన్యం. ఆ 2 బాప్తిస్మంలో కనపడాలి, గుర్తుపెట్టుకోండి. అక్కడి నుంచి చెప్తుండే మనకి బాప్తిస్మం యథార్థతలో. అర్థమవుతుందమ్మా? సేమ్ నోవాహు టైంలో కూడా అంతే. నోవాహు జలప్రలయములో మునిగి చచ్చిన అవిధేయులు కొందరైతే అదే జలప్రలయముతో ఓడ తేల్చబడి రక్షింపబడిన వారు 8 మంది. అది బాప్తిస్మం అంటే. బాప్తిస్మములో అవిధేయత చచ్చిపోవాలి, విధేయత పైకి లేవాలి.
అర్థమవుతుందా? అవిధేయత, దేవునికి విరుద్ధమైన పాపపు జీవితం సమాధి చేయబడాలి. సమాధి అయిపోయారో జల సమాధి. ఎవరు? ఫరో సైన్యం అంతా జల సమాధి. ఆనాడు నోవాహు టైంలో అవిధేయులైన ప్రజలందరూ జల సమాధి. అదే నీటి ద్వారా ఓడ తేలబడింది. అదే నీటి ద్వారా బయటికి రక్షణలోకి ఇశ్రాయేలు ప్రజలు వచ్చారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. దేవుడు ఎలా చేస్తున్నాడో చూడండి. మీ జీవితాలను ఎలా మారుస్తున్నాడో చూడండి. ఇప్పుడు నీరు దేవుని మాట ఉందా? ఏందన్నీ నమ్మిన వాళ్ళందరూ చప్పట్లు కొట్టండి. ఇక మనం నీటికి ఎందుకు భయపడాలి? నీటి గురించి భయపడతామా మనం? నిజంగా విశ్వాసంగా ఉంటే నీరు నీకు ఏ హాని చెయ్యలేదు, చెయ్యజాలదు. గుర్తుపెట్టుకోండి. నీరు నీకు మాట వింటుంది, గుర్తుపెట్టుకో. ఆ తర్వాత మార్కు సువార్త రిఫరెన్స్ తీయగలరా? మార్కు 4వ అధ్యాయం 39వ వచనం. అందరూ బైబిల్ హబ్ అనే యాప్ వేసుకోండి. బైబిల్ హబ్ వేసుకుంటే మీకు టక్కుమని ఏ బైబిల్ అనేది తీయగలుగుతారు. ఇంగ్లీష్ అంటే ఇంగ్లీష్ తీయగలుగుతారు, హెబ్రీ అంటే హెబ్రీ తీయగలుగుతారు, గ్రీక్ అంటే గ్రీక్ తీయగలుగుతారు. అసలు ఏ బైబిల్ తీయమని తీసేస్తారు. ఇందులో అన్నీ ఉంటాయి. ఏమా? మార్క్. అందుకు ఆయన లేచి గాలిని గద్దించగా, ఏమన్నాడు? గాలితోని నిశ్శబ్దమై ఊరుకుండమని సముద్రంతో చెప్పాడు. గాలి అణిగి మిక్కిలి. అలాగే బాబు గారు ఆగిపోయిందంట. ఏమా? గాలి ఆగిపోయిందా? పంచిపోతాల్లో ఎన్ని ఆగాయి? నీరు ఆగింది, గాలి ఆగింది. గాలి ఆగిందా? దేవుని ప్రజలకు అన్యాయం జరుగుతుంటే యేసు ప్రభు వారి యొక్క మాటతో గాలి ఆగిందా లేదా? ఆగింది. గాలి ఆగితే నీ గాలి నిన్నేం చేస్తుంది? తుఫాన్లు నిన్నేం చేస్తాయి? సైక్లోన్స్ నిన్నేం చేస్తాయి? ఇటు 10,000 మంది అటు 10,000 మంది కూలిపోయినా ఏ అపాయమో నీ యొద్దకు రాదన్నాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఇంత చక్కటి ఇంత గొప్ప దేవుడిని నమ్ముకుంటాను నీవు సిగ్గు లేదా మనకి? దేవునికి విరుద్ధంగా బ్రతుకుతాయి. నిజంగా చెప్పండి, ఎందుకు ఇంకా ఈ దరిద్రమైన పాపపు బ్రతుకు? ఒక 10 రూపాయల కోసం చేయి చాపి ఒక 10 రూపాయల కోసం అబద్ధాలాడే నీచమైన బ్రతుకు మనకి ఎందుకు అంటున్నాను? ఇంత గొప్ప దేవుడు నీకుండగా. గాలి నిమ్మలమైపోయిందట, సముద్రం ఎగిరిపోయిందంతే ఎక్కడికక్కడికి. ఏమా? గాలి ఆగింది. పంచిపోతాలలో నీరు ఆగిపోయింది, పంచిపోతాలలో గాలి ఆగిపోయింది. అక్కడ ఇంకా చాలా విషయాలు చెప్పాలి, టైం లేక నేను స్పీడ్గా ముందుకు వస్తున్నాను. ఏమా? ఇంకేం మిగిలిపోయాయి? భూమి. నోవాహు ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా ఒక దేవుని మందిరములో తప్పు చేయడానికి కోరహు అనేటువంటి ఒక వ్యక్తి నాయకత్వంలో దేవునికి విరుద్ధంగా అనగా మోషే నాయకత్వానికి విరుద్ధంగా ప్రవర్తించినప్పుడు ఆ కోరహు సపోర్టర్స్ ఉన్న ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళంతమందికి దేవుడు చెప్పాడు. మోషే ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా వదిలే ప్రభు ఎందుకులే అని దేవుడిని వేడుకుంటున్నాడు. ఎవరు? మోషే వేడుకుంటున్నాడు, మోషే ప్రార్థన చేస్తున్నాడు. అయినా సరే మీ వాళ్ళందరినీ పక్కకు రమ్మను, వాళ్ళ సంగతి నేను చూస్తామని చెప్పి చివరికి ఆ భూమికి ఆజ్ఞాపించగా ఆ భూమి ఏమైపోయింది? ఆ రిఫరెన్స్ చెప్పమ్మా. సంఖ్యాకాండము 16వ అధ్యాయము 32వ వచనములో భూమి దేవుని మాట విందా? దేవుని ప్రజల కోసమేనమ్మా. దేవునికి విరుద్ధమైన ప్రజలనందరినీ కూడా నాశనం చేసిందా భూమి? దేవుని ప్రజలను నాశనం చేసిందా? దేవునికి విరుద్ధంగా ఉన్న వారిని నాశనం చేసిందా? భూమి దేవుని మాట ఉందా? భూమి దేవుని ప్రజల మాట విందా లేదా చెప్పండి, అంతే చాలు నాకు. భూమి దేవుని మాట ఉంది. చప్పట్లు కొట్టి దేవుని నామమున మహిమ. నిద్ర వస్తున్నామా తల్లి? దగ్గరికి వచ్చి ఇలా కట్టుకుని ఇలాగ నేను అని అలాగ అనిపిస్తుంది నాకు. ఏమమ్మా? ఎక్కడొచ్చింది? ఏ దెయ్యం వచ్చింది నీ? కానీ దెయ్యం వచ్చిందని 4 దెబ్బలు వేయాలనిపిస్తుంది నాకు. ఇంకా ఏమమ్మా? ఆ నిద్ర దెయ్యం పట్టేసుకుంటుంది అంతే, పట్టేసుకుంటుంది. ఎంత ఇంక దేవుడు ఏం చేస్తా? ఏసయ్యా, ఈ దేవుడు చెప్పిన దాంట్లో కాదు, ఇంకా నువ్వు అనుకున్న దాంట్లోనే భక్తి. నువ్వు ఏదనుకుంటే అది. అదే ఇప్పుడు ఏమీ లేదు ఇంకా. అదిగో అదేంటిది ఇక్కడ మా ఏరియా అయితే ఏ స్థలమో చెప్తాను నేను. ఇటువైపు ఎవరిదుందమ్మా భూమి? ఏదో ఒకళ్ళు రైతు పేరు చెప్పండి. కాశీగారి భూమిలో అక్కడ సిలువ ఏర్పడిందంట. అక్కడ అన్నారనుకోండి మొత్తం సంఘం ఇప్పుడు మా మడతటి వెళ్ళిపోతారు అందరూ.
అక్కడ తెల్లగా సిలువ వచ్చిందంట, యేసుప్రభులాగే చెట్టు వచ్చిందంట అన్నారనుకోండి, చెట్టుకు పూజలు చేస్తారు మీరు. ఏమ్మా, ఇలాంటి దిక్కుమాలి అక్కడ అది ఉందంటే వెళ్ళొద్దు, ఇక్కడ ఇది ఉందంటే వెళ్ళొద్దు, మిమ్మల్ని ఆశ్చర్యకరిచి మహత్కార్యాలు సూచక క్రియలు ఎన్నో జరుగుతాయి. కలిగి ఉన్నది ఏదో గట్టిగా పట్టుకోండి, నేను వచ్చేస్తున్నాను, మొత్తం తుడుపు నాశనం అందరికీ చెప్పాడా? భూమి దేవుని మాట ఉందాలమ్మా లేదా? దేవుని ప్రజల కోసమేనా? దేవుని కోసమా? దేవుని ప్రజల కోసం. ఈ భూమి దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్న ప్రతి ఒక్కడిని నాశనం చేయడానికి ఈ భూమి దేవుని మాట, దేవుని ప్రజల మాట వింది. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహింపరచండి. ఎన్ని అయ్యాయి చూడండి, ఎంత స్పీడ్గా చెప్తున్నాను. నా జీవితంలో ఎంత స్పీడ్గా ఇప్పుడు చెప్పను నేను. ఏమ్మా, చెప్పండి. గాలి వింది, సముద్రం వింది, భూమి వింది, ఇంకేమున్నాయి? ఆకాశం విందా లేదో చూద్దాం. ఏమ్మా, చెప్పండి. మీకు బాగా తెలుసు, అది పాట కూడా పాడతారు. చాలా ఉన్నాయనుకోండి, ఏదంటే అది మీకు ఏదంటే ఏ పాటను తీసుకున్నారు, ఒక పాట తీసుకున్నారు. యెహోవా నీ నామము అనే పాటలో ఏముంది? యెహోషువ సూర్య చంద్రులను ఆపితివి. ఏమో అలా చూస్తున్నారా పాట? మోషే ప్రార్థించగా ఆకాశము నుండి మన్నా కురిసింది. అప్పుడు ఆకాశం నుంచేనా? ఆకాశం నుంటేనా? ఆకాశం విందా మాట? మరి వింటది. వినకపోతే మళ్ళీ ఒక్కొక్కడికి తోలు తీసేడు దేవుడు. అసలు ఉన్నదే నీకోసం ఆకాశం, ఉన్నదే నీకోసం, ఉన్నదే నీకోసం, ఉన్న చెట్టు నీకోసం, ఉన్న పొట్ట నీకోసం, ఉన్న భూమి నీకోసం, ఉన్న నీరు నీకోసం, ఉన్న ఏదైనా నీకోసమే చేశాడు. నిన్ను ముందు నీకు కావాల్సినవన్నీ తయారు చేసి అప్పుడు నిన్ను పుట్టించాడు. అంత గొప్ప దేవుడు. మరొకసారి చప్పట్లు కొట్టుకోండి. ముందు నీకు కావాల్సింది ఏర్పాటు చేసి అప్పుడు పుట్టించాడు నిన్ను. గుర్తుపెట్టుకోండి, 6వ రోజున పుట్టావు నువ్వు. నీకు ముందు నీకు తయారు చేశాడు అన్నీ. అంతేనమ్మా? అన్నీ తయారు చేశాడా? అంతే. ఏ బిడ్డైనా అంతే. వాళ్ళ అమ్మ నాన్నకి ఇప్పుడు సామ్యూయలు ఉన్నాడు, ఇల్లు ఇచ్చాడు. ఇల్లు ఇచ్చిన తర్వాత ఉద్యోగం ఇచ్చాడు. ఉద్యోగం ఇచ్చిన తర్వాత ఏమ్మా చక్కగా వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ ఇచ్చాడు, అన్ని ఏర్పాట్లు చేశాడు. అందుకని కూతురుని పుట్టించాడు. చప్పట్లు కూడా దేవుని నామాన్ని మహిమపరచండి. ఇప్పుడు కూతురుకు లోటు లేకుండా ఉంటుందా? సామ్యూల కన్నా లోటు ఉండొచ్చు, కానీ కూతురుకు లోటు ఉంటుందా అసలు? అందుకని ఏమ్మా ఇలా ఇలా లాగితే పేరు వస్తుంది పుట్టినరోజుకి. అర్థమవుతుందా? ఏంటి ఇలాగా పువ్వులతో, కింద పువ్వులతో అలంకరించేశాడు. ఏమ్మా ఆ పాపతో తన ఎంత సుందరంగా, ఇవన్నీ ఎక్కడి నుంచి ఎవరిచ్చారు? ఆ బిడ్డకి ఇచ్చాడు. ఆ బిడ్డకి ముందు తల్లిదండ్రులు పుట్టించాడు, తల్లిదండ్రులకు ఆస్తినిచ్చాడు, తల్లిదండ్రులకు సమస్తాన్ని ఇచ్చాడు, అప్పుడు పుట్టించాడు. అంతే. బిడ్డకి ధన్యత. లేకపోతే పుట్టగానే వెళ్ళి కోతకెళ్తుంది కానా? ఏమా అంతే. నీ దేవుడు, మన దేవుడు నిత్యుడగు తండ్రి, సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు, నీకు కూడా అన్నీ ముందు కలుగజేసి అప్పుడు నిన్ను పుట్టించాడు. తినా, ఏదైనా తిను, ఒకటి తప్ప అన్నాడు అంతే. అబ్బే ఏదన్నా తిను అన్న దగ్గర నీకు నచ్చదు. ఏది వద్దన్నాడో అదే కావాలి నీకు. ఆదివారం భార్యాభర్తలు ఇద్దరు రండి, ఆ రోజే రావు. ఏది వారం రోజులు సోమవారం వెళ్తావు, మంగళవారం వెళ్తావు, బుధవారం తిరుగుతావు, అన్నీ తిరుగుతావు. కనీసం ఒక ఆదివారం కూడా ప్రభు సన్నిధికి రాలేనంత బిజీ. ఒకరోజు నువ్వు మొత్తానికి చూడు, నువ్వు భరించలేనంత బిజీ వచ్చేద్ది, నీకు ఏడవలేనంత బిజీ వచ్చేద్ది. ఇంకా ఆ రోజు రాకుండా జాగ్రత్త పడాలి. ఇప్పుడు ఎవరెవరన్నారమ్మా? ఆకాశం విందా? మోషే ప్రార్థించాడు. ఏమా భూమి విందా? గాలి విందా? సముద్రం విందా? ఆకాశం వింది, నీరు వింది, గాలి వింది, భూమి వింది. ఇంకోటి ఉంది, ఏంటది? అది ఎక్కడుంది? నేను భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అంటే అది అగ్ని అంటే వేరు. ఆ అగ్ని అంటే కష్టాలని అర్థం, అగ్ని వంటి శ్రమలని అర్థం. అది సంగతి. అది చాలా ఉన్న విషయాలు. ఒకటి చెప్పిందమ్మా, షద్రకు మెషకు అబేద్నెగోలను ఎందులో వేశారు? అగ్ని ఏం చేసిందట? అగ్ని ఏం చేసిందంట? దేవుని పిల్లలను షద్రకుని కానీ, మెషకుని కానీ, అబేద్నెగోని కానీ ఏమైనా ఈ అగ్ని చేసిందా? దమ్ము ఉంటుంది. దేవుడు ఆజ్ఞ, దేవుని ప్రజలను, దేవుని బిడ్డలను తాకే దమ్ము అగ్నికి ఉండదు. దేవుడు ఆజ్ఞాపిస్తే వాళ్ళకి చక్కగా అందులో స్విమ్మింగ్ పూల్లో డ్యాన్స్ వేస్తున్నట్టు వేస్తున్నారు వాళ్ళు.
ఏమా వేస్తున్నారా? మనం పాడతాం కదా, నాలుగో వాడు ఉండలేదా ఓ భక్తుడా, నాలుగో వాడు ఉండలేదా. శద్రకు మెషకు అబేద్నెగోలు ముగ్గురైతే నాలుగో వాడు ఉన్నాడట. యేసుప్రభు నాలుగు చెప్పారు మీకు. యేసుప్రభు డైరెక్ట్గా సీన్లోకి రాడు, గుర్తుపెట్టుకోండి. నువ్వు అనుకుంటున్నావు ఏంటి, ఏదైనా ప్రాబ్లం వచ్చేది లింగి కట్టుకుని వెళ్ళిపోతాకే. దేవుడైనా అలా అంటే చాలు, కోట్లాది కోట్ల దేవదూతలు, నీకు ఒక్కొక్క దేవదూత ఎంతమందిని పడగొడదు తెలుసు? 4 లక్షల మందిని ఎరగొడుతుంది ఒక్కొక్క దేవదూతని. 4 లక్షల మంది. చూసుకోండి ఎంత పవర్ఫుల్ వెపన్స్ ఉన్నాయో దేవుని దగ్గర. ఆయన సైన్యములకు అధిపతియగు యెహోవా కదా. ఎప్పుడైతే ఆజ్ఞాపించాడో దూత వెళ్ళి కాసుకుంటుంది వాళ్ళని. దూత వెళ్ళి అగ్ని వాసన కూడా నా ప్రజలకు జరగకుండా దేవదూతలు ఏం చేస్తున్నాయి? కాస్తున్నాయి. మరి నిన్ను గాయవా దేవుడు? నిన్ను ఎవడో అనుకుంటాడు చంపేద్దామని. దేవుడు ఇచ్చినప్పుడు చూద్దాం. నీ జోలికి రాగలడా? యేసుప్రభుని చంపాలని కుక్కల్లా తిరిగారు, కుక్కల్లాగా. ఆ వీధిలో ప్రసంగం చేస్తున్నాడు అనుకోండి, ఈ వీధిలో కలిసి ఎలా చేద్దాంరా, అది ఎలా కొత్తంటే ఎలా చేద్దామా, అలా చేద్దామా, అలా చేద్దామా అని వాళ్ళు ఏలుకులు ఏలి వాళ్ళు ఏం చేశారు? ప్లాన్లో అపోస్తుల కార్యాల్లో కనపడుతుంది మీకు. ఎక్కడ చూసినా ప్లానింగ్లే. అపోస్తుల మీద ప్లానింగే, యేసు ప్రభు మీద ప్లానింగే. కానీ ఒక రోజు రెండురా చంపుకోండి అన్నాడు, అప్పుడు వచ్చి చంపుకున్నారు అంతే. దేవుడు ఒకడు నా ప్రాణం ఇవ్వడానికైనాను, నా ప్రాణం తీసుకోవడానికైనాను నాకు అది. అపోస్తులు కూడా అంతే. నీకు ఎప్పుడైతే రండి అంటారో అప్పుడే వెళ్ళలేళ్ళు. చంపడానికి కూడా, చంపడం కూడా ఏంటనుకుంటున్నారు? ఈ శాపము నుండి విముక్తి కలగజేసి శాశ్వత జీవితానికి వెల్కమ్ పలకాలంటే ఒక దరిద్రుడే కావాలి మనకి. అర్థమవుతుందా? చంపేడు పాపం చంపేడు అనుకుంటున్నారు మీరు. కాదు, చంపేడు కాదు. అలాంటి దరిద్రుడి చేత ఆ పనులు చేయించాలి కాబట్టి ఏం చేశాడు? రా ఇప్పుడు నరికితే ఏమవుద్ది? శాపము నుండి, ఈ శాపగ్రస్తమైన ఈ భూమిలో నుండి ఏమవుతుంది? పౌలు గారికి విముక్తి కలిగిస్తే శాశ్వతమైన జీవితాన్ని ఆయన వెళ్ళిపోయాడు అంతే. మహిమ శరీరంతో వెళ్ళిపోయాడా లేదమ్మా? వెళ్ళిపోయాడు. అందుకని నేను పాపుల చేతికి వెళ్తున్నాను అన్నాడా? ముందే చెప్పాడా యేసుప్రభు? నేను పాపుల చేతికి అప్పగించబడ్డానికి నేను సో పలానా డేట్ను వెళ్తున్నాను, ఇదిగో ఈరోజు నా టైం అయిపోయింది, ఇంక నన్ను ఇలా వేస్తారని ముందే చెప్పేశాడా? లేకపోతే వాళ్ళ ముందే ఏమైనా ప్లాన్ చేసుకున్నారా? ముందే చెప్పాడు. నీ ప్రాణం కూడా ఒకవేళ ఈ శాపము నుండి విముక్తిలై పరలోక రాజ్యపు పౌరులుగా వెళ్ళాలంటే ఎవడో ఒకడు వస్తాడు, నిన్ను హతసాక్షిగా చేస్తాడు. ఆడేమో నరకానికి పోతాడు, నిన్ను పరలోకానికి గెంటేసి. చూడండి ఆడి కర్మ వచ్చిందో. ఆడనుకున్నా నేను చంపేయను అనుకుని కాదు, ఈ నరకానికి పోతున్నాడు, నిన్ను పరలోకానికి గెంటేసి. అంటే ఎలాగుంటుందంటే ఆడేమో గోతులో పడిపోతున్నాడు, నేనేమో ఒడ్డుకి గెంటేయాడు. ఎవడు తిట్టినా మనకంతే, ఎవడు కొట్టినా అంతే, ఎవడు మన మీద నిందలేసినా అంతే, ఎవడు మనలను అసహ్యంగా చూసినా అంతే, ఎవడు మనల్ని హేళన చేసినా అంతే, ఆడే పోతాడు గోతులోకి. నీకెందుకు కర్మ? నిన్ను పైకి గెంటుతాడు. ఇంకాని ఆ మాటతో బాధ కలుగుతాడు, గుండెలు పిండితే నువ్వు ఎక్కడికి వచ్చేస్తావు? ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో నుంచి కనానులోనికి బయలుదేరుతున్న, పరలోకానికి వెళ్తున్న సైనికుడు అవుతావు. నీకు భూమి విడిపోద్ది, ఏదైనా సరే నీళ్లు విడిపోతాయి, ఆకాశ భూమి నక్షత్రములన్నీ కూడా నీకు లోబడిపోతాయి కదా. చెప్పండి ఇప్పుడు. అగ్ని విందా మాట? శద్రకు మెషక్కు అబేద్నెగోలను అగ్ని వాసనైనను లేకుండా వారిని అగ్నిలో ఏమీ చేయకుండా, అగ్ని మాట విందా? వినలేదా? వింది. మరి అదే అగ్ని ఎవరైతే శద్రకు మెషక్కు అబేద్నెగోలను అందులో వేస్తున్నారో, 7 అంతలు చేసిన అగ్నిలో నుండి వేసివాడు చచ్చాడు. కానీ వేసివాళ్ళు చచ్చిపోయారా? వేసివాళ్ళు చచ్చారు, కానీ అందులో వెళ్ళిన వాళ్ళు మాత్రం చక్కగా. అప్పుడు నెబుకద్నెజరు మహారాజు మారు మనస్సు పొందాడా లేదా? నీ దేవుడే గొప్పవాడు. అది మనం అంటే. అలాంటి దేవుణ్ణి నమ్ముకున్న మనం చిన్న రేకు కడుతున్నాం, రేకు బొట్టు. చూడు, నీకు సిగ్గుగా అనిపిస్తుంది నాకు. నీ దేవుడు గొప్పతనం ఎక్కడా? నీ స్టేటస్ ఎక్కడా? ఆఫ్టర్ ఆల్ గాలి, చిన్న దెయ్యాల యొక్క వాటి యొక్క శక్తి ఎక్కడా? ఆఫ్టర్ ఆల్ యేసు ప్రభు అలా వస్తుంటే పరిగెట్టాల్సిందే, పందుల్లోకి పరిగెట్టాల్సిందే. దేవునికి విరుద్ధంగా బ్రతికే ఎవరైనా సరే, బాబు మమ్మల్ని పందుల్లోకి పంపవా అని అడుక్కుంటాయి. అడుక్కున్నాయా? ఓకే అన్నాడు అంతే, పోయి అందులో పడిపోయాలి. అలాంటి శక్తివంతమైన దేవుని బిడ్డలు మనం నీతిగా ఉండాలి. కానీ ఎవడైనా సరే తల ఉంచుతాడు.
ఒకవేళ దేవుడు మాట పడటానికి నీకు అవకాశం ఇచ్చాడా, నీ మేలు కోసమే. ఎవడైనా నిన్ను తిట్టాడా, నీ మేలు కోసమే. ఎవడైనా నిన్ను చంపాడా, ఆహా మహాభాగ్యం. అందుకని నేను ఎవడన్నా ఏమనంటే గంతులు వేసి ఆనందించమని బైబిల్ మనకి చెప్తుంది. సరే, పంచభూతాలు లోబడ్డాయా? ఇంకేమైనా వదిలేనోటి అమ్మా చెప్పండి. ఒకటి, నీరు లోబడింది దేవునికి, సముద్రము లోబడింది దేవునికి. నీకు తుఫాన్ల గురించి నీకెందుకు భయం? సైక్లోన్ వచ్చేస్తుంది, లోపలికి వెళ్ళిపోదాం అన్నాడు. ఏం చేస్తుంది నేను? సైక్లోన్ ఏం చేద్దా? నిన్ను పక్కన వాడిని ఊపేద్ది. ఇటు 10,000 మంది కూలిపోయినా, ఇటు 10,000 మంది కూలిపోయినా ఏ అపాయము నీ దగ్గరకు రానివాడు దేవుడు, నువ్వు నీతిగా బతికితే. అర్థమవుతుందా? అందుకని గాలి వచ్చేస్తున్నాడు లోపలికి, వచ్చేది ఇల్లు ఎత్తిపోతే ఇల్లు ఎత్తిపోలేదా? ఎవరినని ఇల్లులే ఎగిరిపోతున్నాయి. టోక్యోలో సునామీలు వస్తున్నాయని సునామీలను తట్టుకోగలిగి ఇల్లులు కట్టుకున్నారు వాళ్ళు జపాన్లో. ఇంకా ఇల్లు చెక్కి చెదరదనమాట. అలాంటిది పునాదితో లేపిపోయింది. పునాదులు గట్టి కట్టుకున్నారు, పునాది తీసిపోయింది. ఇంకేం చేద్దా? అందుకని దేవుడు కాపుదలు ఉండాలి, కానీ నువ్వు కట్టుకున్న టెక్నాలజీ నిన్ను కాపాడలేదు. ఏ టెక్నాలజీతో అయితే నువ్వు కాపాడుకోవాలనుకున్నావో అదే టెక్నాలజీతో చాలామంది చనిపోతున్నారు. అర్థమవుతుందా? ఎంతోమంది టెక్నాలజీతో చనిపోతున్న వాళ్ళు ఎంతోమంది. ఏమా మొన్న ఏఐ వచ్చింది చూసారా? చిన్న మాట, ఏఐ తెలుసు కదా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అది ఆర్టిఫిషియల్ అంటే మనకు రేపొద్దున ప్రకటన గ్రంథం చెప్తున్నప్పుడు చెప్తాను. ఇది అది అంటే ఏంటంటే దానికి కొన్ని పవర్స్ ఇచ్చారనమాట కంప్యూటర్లో ఇవన్నీ. అందుకే చూడండి, ఇప్పుడు పులి మీదకి వచ్చి చంపుతున్నట్టు ఒకటి క్రియేట్ చేయమంటే వెంటనే క్రియేట్ చేస్తుంది. అది పులి వచ్చినట్టు, నిజంగా పులి వచ్చిందేమో, నిజంగా మనం వెళ్ళామని నేను ఆశ్చర్యపోయాను. నేను కూడా అంత టెక్నికల్గా అంత పెద్దగా వెళ్ళను. మా మిస్సెస్, మా పిల్లలు, మా రేజీ ఇది కొంచెం టెక్నికల్గా బాగా చూస్తూ ఉంటాడు అన్నమాట. మొబైల్ దొరికితే చాలా టెక్నికల్గా లోపలికి వెళ్ళిపోయి చేస్తూ ఉంటాడు. నాకు భయం వేస్తూ ఉంటాడు. ఏమో వాళ్ళు ఏం చేశారంటే సొలొమోను మహారాజుతో ఫోటో దిగినట్టు పెట్టుకున్నారు. వీళ్ళు సొలొమోను జతేసి ఇదిగో నా రాజ్యం అని చూపిస్తున్నాడు వాళ్ళకి. మా రేజీని మా పాపని ఇద్దరికి సొలొమోను ఎక్కడ ఉన్నాడో, వీళ్ళిద్దరు ఎక్కడ ఉన్నారు? సొలొమోను ఉద్యానవనాలు చూపిస్తున్నాడు వీళ్ళకి. చూపిస్తుంటే ఇది ఎలా చేశారా అనుకున్నాను. అనుకునేసరికి ఈ టెక్నాలజీ ఎలా వాడాలి ఏంటని అడిగితే అప్పుడు మా నాన్నగారికి సూట్ వేశాను. అదే ఫోటో అది. అసలు వీళ్ళే చేశారు, నాకు ఏం చేద్దామని ఆలోచించాను. నాకెందుకు లేదు దిక్కుమలది. సరే మా నాన్నగారికి నేను వేద్దాం అనుకున్నాను, ఆయన ఒప్పుకోలేదు, కుదరలేదు. సరే ఇప్పుడైనా చేద్దాంలే అని అప్పుడప్పుడు వేసేవాడిని. మా నాన్నగారికి వేసేవాడిని, కానీ ఎందుకో సెట్ అయ్యేది కాదు అది. మళ్ళీ తీసేసేవారు. సరే ఇంకని ఒకటి వేసాను అనమాట. అది ఏ ద్వారా చేయించాను. ఇప్పుడు అన్నీ చేస్తుంది. ఏది కావాలంటే చేస్తుంది, ఏది కావాలంటే చెప్తుంది, నువ్వేం చేయకూడదో చెప్తుంది, ఏం చేయాలో చెప్తుంది. నీకు ప్రస్తుతం నువ్వేం చేయాలి, వాతావరణం ఎలా ఉంటుంది, రేపు వర్షం వస్తుందా, ఇవన్నీ దానికి టెక్నికల్గా కొన్ని గైడ్లైన్స్ ప్రకారంగా వెళ్తుంది. మొన్న ఈ మధ్యన ఏం చేసిందంటే అది బైబిల్కి విరుద్ధంగానే, మనకి బైబిల్ విరుద్ధంగా ప్రవర్తించింది. అంటే బైబిల్ చెప్పాడు కంప్యూటర్కి నమస్కారం అనే పదాలు ఉంటాయి మీకు. అది ఏం చేసింది తెలుసా? కంట్రోలు మనిషిలో పెట్టుకున్నాడు ఏఐకి. అది ఏం చేసింది తెలుసా? ఏదైతే మనిషి కంట్రోల్లో నుంచి వచ్చే పదాలని ముందు అది సెక్యూరిటీగా కాపాడుకుని, ఎవడో తన ప్రాణాన్ని తను కాపాడుకోవడం కోసం ఎవడిచ్చినా సరే అంటే దాన్ని కంట్రోల్ చేయలేడు. ఇంకా కంట్రోల్ చేయకుండా తనకు సంబంధించిన తనకు ప్రొటెక్ట్ చేసేసుకుంది. అయ్యి బాబోయ్, ఇది ప్రపంచానికి చాలా పెనుముప్పు అయిపోద్దని భయపడుతున్నారు సైంటిస్టులు. ఏదో ఒక రోజు నాకు మొక్కుతావా వేసేమంటావా అంటది అది. అర్థమవుతుందా? అంత టెక్నాలజీ పెరిగిపోయిందనమాట. కాబట్టి దేవునికి విరుద్ధంగా ఏ టెక్నాలజీ డెవలప్ అయినా అది మనకి ప్రాణాంతకమే తప్ప దేవుని శక్తి ముందు ఏది సరిపోదని చెప్పడానికి ప్రకటన గ్రంథంలో ఒక విషయాన్ని చెప్పాను అంతే మీకు. సరే, భూమి దేవునికి లోబడింది, భూమి దేవునికి లోబడింది, దేవుని ప్రజలకు లోబడింది. ఆకాశము దేవుని ప్రజలకు లోబడింది, దేవుని మాటకు లోబడింది. అగ్ని దేవునికి లోబడింది, దేవుని ప్రజలకు లోబడింది. గాలి దేవుని ప్రజలకు, దేవుని మాటకు లోబడింది. నీరు అసలు వస్తుంటే దారిచ్చేసింది. ఆ పక్కన గొట్లో మెట్లో ఉన్నాయి, అయితే డ్యాన్స్లు వేస్తున్నాయంట. నా ప్రజలు, దేవుని ప్రజలు వస్తున్నారని పొట్టేలా ఎగురుతున్నాయంట. ఆ సీన్ ఎలా ఉందంటే చూడండి, ఎలా ఉందంటే అలా ఉందో. సృష్టి ఆనందించేస్తుందండి క్రైస్తవుడు అంటేనే. సృష్టి మీ మాట వింటదండి, సృష్టి మిమ్మల్ని ప్రేమిస్తుందండి, సృష్టి మీకోసం ఏదైనా చేయాలని తాపత్రయపడుతుందండి. సృష్టి దేవుని దేవదూతలు మీకు సహాయం చేస్తాయండి. కానీ మనం నీతిగా బ్రతకాలి, దేవుడు చెప్పినట్టు బ్రతకాలి. అలా బ్రతుకుదామా? మరి అలా బ్రతుకుదాం అనుకున్న వాళ్ళు గట్టిగా చప్పట్లు కొట్టి, ఏమా పంచభూతములు సహితము ఏమా నీకు లోబడితే నువ్వేమో అందరికీ లోబడుతున్నావు. అదే విచిత్రం.
గాలిని ఎవడన్నా ఆపగలడా? ఒకసారి సరదాగా వెళ్ళి, ఏమ్మా, సరదాగా వెళ్ళి బాగా మంచి శక్తివంతుడు ఎవరన్నా మీరు కనబడితే ఒకసారి గాలిని ఆపవా అని అడగండి. నేనేమో ఆపను. తుఫాను ఎత్తు లోపల పోతాడు అతను. ఏమో ఎంత శక్తివంతుడని మీరు నమ్ముతున్నారో. ఏమా, అలాంటి వాళ్ళని మీరు ఆరాధన చేయండి. ఇప్పుడు సినిమా యాక్టర్లు అందరినీ తీసుకొచ్చి గాలిలో నిలబెట్టండి. గాలి సినిమాల్లోనేమో గాలి ఎలా వస్తుంటాయి, అలా వెళ్ళిపోతాడు. ఇలా గుద్దితే గోడలోంచి పోతూ ఉంటారు. ఈడు తుఫాను వస్తే ముందే పోతాడు ఇంట్లోకి. ఏమా, వాడికి నువ్వేం చేస్తున్నావు? వర్షిప్, హీరో వర్షిప్, హీరోయిన్ వర్షిప్. ఏమా, ఇంకా ఎంతమందిని ఆరాధిస్తున్నారు లెక్కలేదు. ఆరాధించండి, నేను తప్పంటలేదు. కానీ గాలిని, భూమిని, నీటిని, పంచభూతాలను ఆపమను. అప్పుడు మనం అందరం పూజిద్దాం. అలా ఆపగలిగిన వాడు నీ దేవుడు. అలా ఆపగలిగిన వాడు దేవుని ప్రజలు. కాబట్టి పంచభూతములు సహితము నీకు లోబడుతుంటే ఏమో చిన్న చిన్న వాటికి నువ్వు లోబడి దేవునికి విరోధి, అవిధేయుడిగా నువ్వు తిరుగుతున్నావు. కాబట్టి అలా పంచభూతములు లోబడే ఒక ఉన్నతమైనటువంటి బిడ్డగా ఆశీర్వాదమ్మ గారి కుటుంబం ఉండాలి. ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబం ఉండాలి. ఈ సృష్టి నువ్వు నడుస్తుంటే పులకరించిపోవాలి. నువ్వు నడుస్తుంటే నీకేదన్నా చేయాలని భూమి ఆశపడాలి. అబ్బా, నా దేవుని ప్రజల ప్రత్యక్షత కొరకు నిన్ను ఎత్తుకుని ఆడించాలి, మంచి జామకాయ ఇవ్వాలి అనుకుంటుంది చెట్టు. నీ ఇంటికాడ ఉన్న చెట్టు, నువ్వు ప్రార్థనా పర్రాలు అయితే నీ ఇంటికాడ ఉన్న కరివేపాకు చెట్టు అనుకుంటుంది. 2 ఆకులు బాగా కాద్దాం వీడికి, 2 ఆకులు సాంబార్లు వేసుకుని తాగుతాడు అనుకుంటుంది. తెలుసా మీకు? దానికి మాటలు రావనుకుంటున్నారా? వచ్చు. మీ ఇంటికాడ ఉన్న జామ చెట్టు చక్కగా దోరదోరగా కాసి నా బిడ్డ కోసం పొద్దుటికి రెడీ చేస్తే చక్కగా తీసుకుని అలా తింటుంటే ఎంత సంతోషించేద్దాం. అదే నువ్వు దరిద్రుడు అనుకో, లోపల పురుగెడుతుంది. జాంకాయ బలేగా ఉంది అనుకుని ఇలా ఉంటావు, పురుగు సగం నవలేసాక తెలుస్తుంది నీకు. కాబట్టి అలాగనమాట, దేవుని ప్రజలకు విరుద్ధంగా బ్రతుకుతున్న వాడికి అది సృష్టి మంచిగా చేయదు. అదే దేవుని ప్రజలకైతే అన్నీ మంచి చేస్తుంది, శాపములో కూడా మంచి చేస్తుంది. అందుకని దేవుని ప్రజల కోసం మంచి ఉంటుంది, దరిద్రుల కోసం అంతే. అలాగెళ్తే గొప్ప తెలుగు ముందు పడిపోతుంది. ఏ సృష్టి ఏమి సహకరించదు మనకి, మన దేవుని ప్రజలమైతే. ఏమ్మా, ఏమైనా అర్థమైందా? బాధపడుతున్నారా? ఎంత టైం అయింది? ఇంకో గంట చెప్పుకుందామే. సరే, ప్రార్థన చేసుకుందాం. అంత మహోన్నతుడైన దేవుడు మన దేవుడు. దేవుని నమ్ముకున్న బిడ్డలము అంత గొప్ప గొప్ప బిడ్డలం. దేవుడు సామ్యుల్ని, వారి బిడ్డను, అలాగే మరి షారోన్ను దేవుడు బహుగా ఆశీర్వదించాలి. ఈ సృష్టి ఆ కుటుంబానికి లోబడాలి. ఇక్కడికి వచ్చినటువంటి వారికి దేవుని ప్రజలుగా మీకు లోబడాలి. పంచభూతములు ఏమవుతాయమ్మా? మీకు లోబడతాయి, లోబడతాయి, లోబడతాయి. అలా మోషే ప్రార్థించే జరిగింది. ఏమో, ఎవరు ప్రార్థించినా సృష్టి లోబడిందా లేదా? లోబడుతుంది, మీకు లోబడుతుంది. కాబట్టి దేవునికి ఇష్టంగా బ్రతుకుదాం. ఐగుప్తు లాంటి పాపపు జీవితంలో, ఇరుకైన మార్గంలో, కన్నీటిలో నీ ఇంటికి వస్తే ఇప్పుడైనా వాటి నుంచి విడుదల కోరుకో, వాటి నుంచి విడుదల కోరుకో. నువ్వు ఎప్పుడైతే పాపపు స్థితిని, పాపపు దేవునికి విరుద్ధమైన భావజాలాలను వదిలేసావో దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నిన్ను నడిపిస్తాడు. సృష్టి నీకు లోబడుతుంది, నీకు కావలసిన ఆశీర్వాదాలు దేవుడిస్తాడు. ఆకాశం నుంచి అయినా నీకు అన్నం వస్తుంది, కాకి నుంచి అయినా భోజనం వస్తుంది. నిన్ను ఎలాగోలా పోషించి దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడు, మీ ఘనమైన నామమునకు స్తోత్రములు ప్రభు. మమ్ములను కనికరించి కాపాడి నీ సన్నిధి కాంతిని ప్రకాశింపజేసి ఇంత మాటలను ప్రభువా, నీ యొక్క గ్రంథాన్ని, నీ గొప్పతనాన్ని, నీ ప్రజల యొక్క గొప్పతనాన్ని, క్రైస్తవుల యొక్క గొప్పతనాన్ని, వీడ్రా క్రైస్తవుడు అంటే అని ఒక మాటలను తండ్రి మీ ఆత్మ సహాయంతో మాకు నేర్పించారు. ఇదిగో ప్రభు, సామ్యూల్ కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, తమ్ముని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, వారి తన యొక్క భార్యను జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. షారోన్, సామ్యూల్ ఇరువురు, వారిద్దరిని ప్రేమించి నువ్వు ఇచ్చినటువంటి బిడ్డ ఎంత ధన్యరాలు ప్రభు. వారిద్దరికి, వారి కుటుంబానికి తండ్రి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని, ఆశీర్వాదాన్ని ఇచ్చావు. ఏమి లోటు చేస్తావు నాయన? ఒక రోజు నాయన ఉద్యోగం లేక, ఒక రోజు నాయన పని ఉంటుందా, వెళ్ళి వెనక్కి వచ్చేవాడు తండ్రి, వెళ్ళి వెనక్కి వచ్చేవాడు. కష్టపడి అంత దూరం వెళ్ళి ఆ టైంకి అక్కడ కుదరకపోతే మరలా వెనక్కి వచ్చి, అమ్మా ఈరోజు పని లేదు, అన్ సీజన్ కదా, పని లేదు, ఆ అరకొర జీతంతో, వచ్చి రాని జీతంతో బిడ్డలను, కుటుంబాన్ని, ఇల్లు కట్టుకోవడానికి ఎంతో ఇబ్బందులు పడుతూ
ఇలాంటి పరిస్థితుల మధ్యన వెంటనే ఉద్యోగాన్ని ఇచ్చాడు. ఆ ఉద్యోగం పర్మనెంట్ అయింది. ఆ ఉద్యోగంలో ఉన్నతమైన స్థితికి చేరుకుంటున్నాడు. తండ్రి అదే సంవత్సరంలో బైక్ కొనుక్కున్నాడు. అదే సంవత్సరంలో బిడ్డనిచ్చావు అని ఆయన అద్భుతం, ఆశీర్వాదాలు ఎన్నో తన జీవితంలో ఇచ్చావు తండ్రి. మరి ఎంత నీకు లోబడి ఉండాలి, ఎంత నాయన మేలులు పొందుకున్నాడు నాయన. నీవు చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోకుండా నాయన తన ప్రాణమును నీకు లోబర్చి ఉండాలి ప్రభు. తమ్ముడు నాయన ఈ కుటుంబానికి యజమానురాలుగా ప్రభు ఆశీర్వాదమ్మ గారిని మీరు దీవించండి. వారికి నాయన నీ సేవకుని ఎడల ఆవిడకున్న ప్రేమను బట్టి నీకు వందనాలు. నాన్నగారి దగ్గర నుంచి కూడా నమ్మకమైన విశ్వాసులుగా ప్రభు ఈ సంఘ పరిచర్యలో బలమైన కుటుంబాలుగా తండ్రి నిలవబడ్డాయి. ఆశీర్వాదమ్మ గారిని దీవించండి నాయన, ఆశీర్వదించండి. మంచి ఆరోగ్యాన్ని, బలాన్ని, శక్తిని ఆవిడకి ఇచ్చి ఆవిడ ద్వారా అనేకమైన గొప్ప కార్యాలు ఈ కుటుంబంలో నాయన, అలాగే సంఘములో, సంఘ పరిచర్యలో నాయన బిడ్డ ద్వారా జరిగించండి. ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి నాయన. ఇక్కడున్న ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి చెల్లిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి తమ్ముడిని జ్ఞాపకం చేసుకోండి. ప్రతి పురుషుణ్ణి జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నీ బలమైన నీ దక్షిణ హస్తంతో దీవించండి. ఏ కుటుంబము శాపంతో ఉండకూడదు నాయన. ప్రతి కుటుంబం ఫలించాలి, విస్తరించాలి. వారి జీవిత కాలంలో నాయన పంచభూతములు లోబడి వారికి నాయన సేవ చేసేలాంటి ఉన్నతమైన పరిశుద్ధత తండ్రి బిడ్డలకు అనుగ్రహించమని, అన్ని విషయములలో నీ కాపుదల, అన్ని విషయములలో నీ రక్షణ ఆ బిడ్డలకు దయచేయమని ప్రభు, ఇక్కడికి వచ్చిన ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని దీవించమని, ఆశీర్వదించమని ఈ ప్రార్థన మనవులను నీవు ఆలకించి ప్రభువా బిడ్డలకు నాయన మేలు చేయమని, దీవెనలతో పంపించమని, ఒక మేలుతో ఇంటికెళ్ళి మేలుతో కుటుంబాన్ని వెలిగించుకునే ధన్యత అనుగ్రహించమని, భార్య, భర్త, పిల్లలు నీ సన్నిధిలో వర్ధిల్లుతూ ప్రభువా సంఘ పరిచర్యలో పాలు పొందుకునేటువంటి ధన్యత అందరికీ దయచేయమని యేసు ప్రభు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన నామంలో ప్రార్థిస్తూ వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లుగానే భూలోకమందును నెరవేర్చబడును గాక. మా అనుదినహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల అపరాధం చేస్తున్న వారిని మేము క్షమించున్న ప్రకారం మా యొక్క అపరాధములను క్షమించండి. మమ్మలను శోధనలోనికి తేక కీడు నుండి తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమెన్.